కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని కాకినాడ నగర స్మార్ట్ సిటీగా ఖ్యాతిని తీసుకొచ్చిన ఘనత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు మాత్రమే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ 10వ వార్డు ఇన్ఛార్జ్ చోడిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ టౌన్ టీడీపీ అధ్యక్షులు మల్లెపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ను కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కాకినాడ టౌన్ అభివృద్ధికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంతో తోడ్పడుతూ ముందుకెళ్లారని, కాకినాడ స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ఎమ్మెల్యే కొండబాబుదేనని అన్నారు. అనంతరం చోడిపల్లి సతీష్ బోటు అసోసియేషన్ అధ్యక్షులు ఎరుపల్లి రాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు పుట్టినరోజులు ఘనంగా చేయటం మాకెంతో ఆనందదాయకమని, ఆయన మా మత్స్యకారులకు ఎనలేని సేవలు చేశారని, కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధం కాలంలో మాట ఇచ్చిన ప్రకారం 20,000 రూపాయలు అందించారని, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మా ఎమ్మెల్యే కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాకినాడ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే కొండబాబుదేనని, స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ఆయనకే చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సూరాల సత్యం, కొయ్య తాతారావు, వానపల్లి రాజయ్య, మోసా అప్పన్న, మల్లె నూకరాజు, సూరాడ దానయ్య, మల్లేదయ్య, చోడిపల్లి కొండమ్మ, సంగాని కోయమ్మ, వానపల్లి సంతోష్, సత్తిబాబు, తాతయ్య, చిన్న, ధనరాజ్, ప్రసాద్, కె మహేష్, తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. చోడిపల్లి సతీష్ గారు, అలాగే మన రాము గారు, అలాగే మూగు రాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి అలాగే మన స్మార్ట్ సిటీ అంటే ఇది వరకు మనం ఏదైనా రాష్ట్రాలు అంటే మన భారతదేశంలో ఎక్కడికైనా తిరిగేటప్పుడు మరి కాకినాడ మాది అని అనేటప్పటికీ మాకెవరికి తెలియదు అని చెప్పి అనేవారు. మరి అలాగే వైజాగ్ తెలుసు, విజయవాడ తెలుసు అనేవారు. కానీ మరి ఈరోజు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాకినాడ అనగానే గుర్తుపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి యొక్క అవకాశాన్ని మరి ఎంత గొప్ప స్మార్ట్ సిటీని తీసుకొచ్చి మరి కాకినాడ ఎంత అభివృద్ధి చేసిన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఇవ్వలేంది మరి ఇచ్చారు. తర్వాత పింఛన్లు అయితే 2,000 ఇవ్వలేక సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. మరి ఒకేసారి 4,000 రూపాయలు, 2,000 రూపాయలు అదనంగా మరి ఇచ్చి మా కొండబాబు గారు అయితేనే, మరి నారా చంద్రబాబు గారు అయితేనే మరి ఈ మా ప్రభుత్వం ఇంత మరి కృషి చేస్తూ ఉంటే మళ్ళీ కొన్ని ఎదవలు ఏం చెప్తారంటే అంటే ఇవ్వలేదు అంటే ఎవరికి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. అవి ఎంతవరకు మంచిదండి? ఏమండి, మీరు ఇచ్చుకున్న వాళ్ళు కూడా అలా మాట్లాడతారే, ఎంతవరకు మంచిది? మొన్న ఒకరు మరి మీడియాలో మాట్లాడారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఇది అలాంటి మాట్లాడకూడదు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా మత్స్యకారులకు ఏదైతే సమురు సంస్థల నుండి, రిలయన్స్, ఓఎన్జీసీ నుండి ఏదైతే ఏడాదికి నెలకి ఎంత అని చెప్పి ఇస్తున్నారో మత్స్య సంపద పోతున్న కారణంగా, అదేవిధంగా మా కాకినాడ జిల్లాకు కూడా తీసుకురావడానికి మా కాకినాడ జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా ఈయన వెనకాల మిగతా మా మత్స్యకారుల నాయకులు కూడా పెట్టుకొని మా మత్స్యకారులు ఉపాధి కోసం, అభివృద్ధి కోసం ఆహారనిశలు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవన్నీ తెలుసుకుంటూ, అందుకే దేవుడని చెప్పి అన్నాను. మరోలాగా నేను ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పి అనుకోవద్దు. తర్వాత తండ్రి సమానులని ఎందుకంటున్నానంటే, కాకినాడలో చాలామంది పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ తెల్లారితే రెక్కాడి దగ్గర డొక్కాడినే పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ఈరోజు నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక నాయకుడు మా వనమాడి కొండబాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మా ఒక్క వార్డే కాదు, 50 వార్డుల్లో కూడా మన 42 కాకినాడ సిటీ 42 వార్డుల్లో కూడా ఏదో ఒక 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడితే కానీ పొట్టగడిన పరిస్థితి. అలాంటి వాళ్ళని నాయకులుగా తీసుకొని ఆయన ముందుకు నడుస్తున్నారు. ఈ సందర్భంగా మేమందరం ఆయన పిల్లలాగే మేము భావిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆయన మేము తండ్రిలాగే భావిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆయన పిల్లలాగే చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా మా తండ్రి సమానులని చెప్పి చెప్పడం జరిగింది.